ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ పద్మపురాణ అంతర్గత గీతా పారాయణ ఫలములో 2వ అధ్యాయం సాంఖ్యయోగం యొక్క ఫలితమును తెలుసుకుందాం. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఆత్మజ్ఞానం కోసం ఒక మునిని ఆశ్రయించాడు. ముని ఆ బ్రాహ్మణుణ్ణి మేకల కాపరి వద్దకు పంపాడు. ఆ మేకల కాపరి దేవశర్మను చూచి, అయ్యా, ఒకనాడు పెద్ద పులి వచ్చి నా మేకలపై పడి చంపి తినక సఖ్యం చేయటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. తీరా చూస్తే ఇక్కడ ఒక శిలాఫలకంపై గీత 2వ అధ్యాయం లిఖించబడి ఉంది. దాని ప్రభావం వల్లనే మేకలు పులి సఖ్యంగా ఉండగలుగుతున్నాయి, తమ జాతి వైరాన్ని సైతం మర్చిపోయాయి అన్నాడు. అంతటి దేవశర్మ, ఆహా, గీత 2వ అధ్యాయానికి ఇంతటి మహత్తు గలదా అనుకుని తన జీవితాంతం దానిని పారాయణ చేస్తూ ఆత్మజ్ఞానంతో పాటు మోక్షప్రాప్తిని కూడా పొందాడు. కనుక ఆత్మజ్ఞానం పొందగోరేవారు గీత 2వ అధ్యాయాన్ని పఠించాలి.